శ్రీమద్భగవద్గీత అష్టమాధ్యాయం అనగా 7వ అధ్యాయం 15వ శ్లోకం. జై శ్రీకృష్ణ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నప్నువంతి మహాత్మానాం సంసిద్ధిం పరమాం గతాః. భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడను తిరిగిరారు. ఆ అనిత్య జగము జన్మము, ముసలితనము, వ్యాధి, మరణములనేడి దుఃఖములచే నిండియున్నందున పూర్ణతత్వమును పొంది కృష్ణలోకమైన గోలోక బృందమును పొందిన మహాత్ముడు తిరిగి ఈ లోకమునకు రాగోరడు. అట్టి కృష్ణధామము అవ్యక్తము, అక్షరమము, పరమగతి అని వేదాధ్యాయమునందు వర్ణింపబడినది. అనగా అది మన భౌతిక సృష్టికి అతీతమైనట్టిది మరియు అచింత్యమైనట్టిది. కానీ అది పరమగతి అయి ఉండి మహాత్ములకు మాత్రము గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు పూర్ణభక్తుల నుండి ఉపదేశములను పొందుచుందురు. ఆ విధముగా వారు కృష్ణ భక్తి భావనలో భక్తియోగమునందు క్రమముగా వృద్ధి నొందుచు భగవత్సేవలో నియుక్తులై స్వర్గాది ఉన్నతలోకములను గాని చివరకు వైకుంఠలోకములను గాని కోరుకుందురు. వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సహచర్యమును తప్ప అన్యమును గావించెంపరు. వాస్తవమునకు అదియే జీవితపు సంపూర్ణత్వమైన యున్నది. ఈ శ్లోకము ముఖ్యముగా శ్రీకృష్ణ భగవానుని భక్తుల గూర్చియే ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ భక్తి రసభావితులు అత్యున్నత జీవన పూర్ణత్వమును బడయుగలరు. అనగా వారే మహామహితాత్ములై ఉన్నారు. 16వ శ్లోకం. అబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోనర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు. భావము: కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు వంటి వారు శ్రీకృష్ణుని దివ్యాధామమును చేరి పునరావృత్తి రహితమగుటకు పూర్వము భక్తియోగమున కృష్ణభక్తి భావన యందు పూర్ణతత్వమును బడయవలసియే ఉండును. దేవతాలోకములైన ఉన్నతలోకములను పొందినవారు సైతము జన్మ మృత్యువులచే ప్రభావితులగుచుందురు. భూలోకవాసులు ఉన్నతలోకములకు ఉద్ధరింపబడునట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నతలోకములకు చెందినవారు భూలోకమునకు పతనము చెందుచుందురు. బ్రహ్మలోకమును ప్రార్థింపజేసేడి పంచాగ్ని విద్య యను యజ్ఞము చాందోగ్య ఉపనిషత్తునందు ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణభక్తి భావనను ఆచరించినచో తిరిగి మనుజుడు భూలోకమునకు రావలసి వచ్చును. ఉన్నతలోకములందు కృష్ణభక్తి భావనను కొనసాగించువారు మాత్రము క్రమముగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వ ప్రళయ సమయమున ఆధ్యాత్మిక జగమునకు చేరుదురు. ఈ విషయమున శ్రీధరస్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానమునందు ఈ క్రింది శ్లోకమును
ఉదహరించిరి. బ్రహ్మణా సతే సర్వే సంపృప్తే ప్రతిసంచరే సరస్యంతే కృతాత్మనః ప్రవిశంతి పరంపదం. విశ్వప్రళయము సంభవించినప్పుడు కృష్ణ భక్తి భావన యందు సంతత మగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగమునందలి వివిధ లోకములను చేరుచుందురు. 17వ శ్లోకం. సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతానాం తేన్హో రాత్ర విధో జనః. మానవ పరిగణము ననుసరించి చేయు యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. మానవ పరిగణనము ననుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక యుగము పగలు కాగలదు. అతని రాత్రి సైతమును అంతే పరిమాణమును కలిగియుండును. భావము. భౌతిక జగత్తు యొక్క కాల పరిమాణము పరిమితమై కల్పములుగా తెలుపబడుచుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగటి సమయమున బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్యత్రేత ద్వాపర కలయుగములు 1000 మార్లు మారుచుండును. అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవియును లేకుండా కేవలము సద్గుణము జ్ఞానము ధర్మములను కూడియుండు సత్యయుగము 17,28,000 సంవత్సరముల కాలపరిమితి కలిగియుండును. త్రేతాయుగమునందు దుర్గుణము ప్రవేశించును. ఆ యుగపు కాలపరిమితి 12,96,000 సంవత్సరములు. ద్వాపరయుగమున సద్గుణము మరియు ధర్మము మరింతగా నశించి దుర్గుణము వృద్ధి నొందును. దాని కాల పరిమితి 8,64,000 సంవత్సరములు. చివరిదైన కలియుగమునందు సద్గుణము దాదాపు లుప్తమై కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము, వ్యసనాది లక్షణములు తీవ్రముగా విజృంభించును. ఈ యుగపు కాల పరిమితి 4,32,000 సంవత్సరములు. ఈ యుగము గత 5,000 సంవత్సరములుగా మన అనుభవమునందున్నది. దీని యందు దుర్గుణము మరియు పాపము విపరీతముగా ప్రబలిపోవును. కనుక యుగాంతమున శ్రీకృష్ణ భగవానుడు కల్కి అవతారమున దానవులను నిర్ణయించి భక్తులను రక్షించి వేరొక సత్యయుగమును ఆరంభించును. ఆ విధముగా జగత్కార్యము కొనసాగించబడను. అదే రీతి 4 యుగములు 1000 మార్లు మారినప్పుడు చతుర్యుగ చక్రము 1000 మార్లు తిరిగినప్పుడు అది బ్రహ్మదేవుని పగలును పూర్తి చేయును. అతని రాత్రియు అంతే పరిమాణమును కలిగియుండును. బ్రహ్మదేవుడు అట్టి 100 సంవత్సరముల కాలము జీవించి తదుపరి తన దేహమును త్యజించును. మానవ పరిగణ ప్రకారము బ్రహ్మదేవుని 100 సంవత్సరముల కాలము 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరములతో సమానము. ఈ శంకను బట్టి బ్రహ్మదేవుని ఆయుః పరిమితి అద్భుతమగును, అనంతమగును ఉన్నట్లు తోచినను నిత్యత్వ దృష్టిలో అది ఒక మెరుపు మెరిసినంత కాలము మాత్రమే. కారణార్ణ వజములలో అసంఖ్యాకములుగా బ్రహ్మలు సముద్రమునందలి బుడగల వలె ప్రత్యక్షమగుచు నశించుచుందురు. బ్రహ్మ మరియు అతని సృష్టి ఎనునవి భౌతిక జగమునందలి భాగములు కనుక అవి నిత్య పరివర్తన
శీలములై యున్నవి. అనగా భౌతిక జగమున బ్రహ్మదేవుడు సైతం జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నుండి బయట పడి ఉండలేదు. కానీ అతడు విశ్వల కలాప నిర్వహణములో శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తుడైనందున శీఘ్రమే ముక్తిని పొందగలడు. ఆ బ్రహ్మదేవుని లోకమైన బ్రహ్మలోకమునే ఉన్నతులైన సన్యాసులు పొందుదురు. అట్టి లోకము భౌతిక జగత్తునందు అత్యున్నతమై స్వర్గాది ఊర్ధ్వలోకములను పోషించుచున్నను. బ్రహ్మ మరియు ఆ బ్రహ్మ లోకవాసులు ప్రతి నియమము ప్రకారము మరణమునకు గురి కావలసియే వచ్చును. 18వ శ్లోకం. అవ్యక్తాద్ వ్యక్తాయః సర్వాః ప్రభవంత్య హరాగమే రాత్ర్యగమే ప్రలీయంతే తత్రై వావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి సమయమున ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగ్దురు. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యగమేన్వశః వశః పార్థ ప్రభువత్య హరాగమే. ఇది 10వ శ్లోకం. బ్రహ్మదేవుని పగటి సమయమున ఆరంభమైనప్పుడు జీవులు మరలా వ్యక్తమగుతూ అతని ఈ శ్లోకం ఇది 19వ శ్లోకం. 10వది కాదు, 19వ శ్లోకం ఇది. సారీ. బ్రహ్మదేవుని పగటి సమయమున ఆరంభమైనప్పుడు జీవులు మరలా వ్యక్తమగుతూ అతని రాత్రి సమయమున ప్రారంభమైనంతనే ఆవాసులై నశింతురు. భౌతిక జగమునందే నిలుచుటకు యత్నించు మందమతులు ఒకవేళ ఉన్నత లోకములను చేరినను నిశ్చయముగా తిరిగి ఈ భూలోకమునకు రావలసి వచ్చును. వారు బ్రహ్మదేవుని పగటి సమయమున భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధోలోకములనందు తమ కార్యములను చేయుచు బ్రహ్మదేవుని రాత్రి సమయము అరుదెంచగనే నశించిపోవుదురు. తమ కామ్యకర్మలకై వారు బ్రహ్మదేవుని పగటియందు పలు విధములైన దేహములను పొందినను అతని రాత్రి సమయమున ఎటువంటి దేహము లేకుండా విష్ణువు యొక్క దేహమందు నిలిచియుండి తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే మరలా వ్యక్తమగుచుందురు. భూత్వా ప్రళయతే. పగటియందు వ్యక్తమై రాత్రియందు మరలా నశింతురు. చివరికి బ్రహ్మదేవుని ఆయుష్ తీరినంతనే వారందరూ నశించిపోయి కోట్లాది సంవత్సరంలో అవ్యక్తమందు నిలిచిపోవుదురు. తిరిగి బ్రహ్మదేవుడు జన్మించగానే వారును మరలా వ్యక్తమగుదురు. ఈ విధముగా వారు భౌతిక జగత్తు మాయచే మోహితులగుదురు. కానీ కృష్ణ భక్తి రసభావనను స్వీకరించు జ్ఞానవంతులైన మనుషులు మాత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను కృష్ణ నామకీర్తనము చేయుచు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందే మానవ జన్మను నియోగింతురు. ఆ విధముగా వారు ఈ జన్మమునందే దివ్యమైన కృష్ణలోకమును చేరి పునర్జన్మలు లేకుండా నిత్యానంద భాగులు కాగలరు. 20వ శ్లోకం. పరస్తస్మాత్తు భావోన్యోన్యవ్యక్తో నవ్యక్తశ్చనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్
నశ్యత్సు నవినశ్యతి. వ్యక్తా వ్యక్తావ్యక్తములయ్యే వ్యక్తావ్యక్తములయ్యేడి ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమమైనదియు శాశ్వతమైనదియు నగు అవ్యక్త ప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయ్యున్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రం యథాతథముగా నిలిచియుండును. భావము: శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన అంతరంగిక శక్తి దివ్యమును శాశ్వతమును అయ్యున్నది. బ్రహ్మదేవుని పగటి సమయమున వ్యక్తమై రాత్రి కాలమున నశించు భౌతిక ప్రకృతి అందలి మార్పులకు అది అతీతమైనది. అనగా శ్రీకృష్ణుని ఉన్నత శక్తి భౌతిక ప్రకృతి గుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. ఉన్నత ప్రకృతి మరియు న్యూన ప్రకృతి యనునవి ఇదివరకే సప్తమాధ్యాయమున వివరించబడినవి. 21వ శ్లోకం. అవ్యక్తోనోక్షర ఇత్యుక్త అస్తమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్య స్థానముగా తెలియజేయబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో అదియే నా దివ్యధామము. భావము: దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము సర్వ కోరికలు ఈడేరునటువంటి చింతామణి ధామముగా బ్రహ్మ సంహిత యందు వర్ణింపబడినది. గోలోక బృందావనముగా తెలియబడు ఆ శ్రీకృష్ణ ధామము చింతామణి భరితమైన సౌధములతో అలరారుచుండును. కోరిన ఎట్టి భక్ష్యమునైనను సమకూర్చు కల్పవృక్షములను మరియు అక్షయముగా పాలనొసుగు సురభినామ గోవులను కలిగియుండేడి ఆ ధామమున శ్రీకృష్ణుడు లక్షల కొలది లక్ష్ములచే సేవించబడుచుండును. ఆదిదేవుడును మరియు కారణుడను అగు గోవిందునిగా అతడు పిలువబడును. మధురముగా వేణువు నూదు అతని దివ్యరూపము సర్వ జగోన్మోహనమై యుండును. అతని కన్నులు కలువ పువ్వుల రెక్కలను బోలి దేహఛాయ నీలిమేఘ వర్ణమును బోలియుండును. పరమాక్షరకుడైన అతని సౌందర్యము వేలాది మన్మధులను అతిశయించినంత మనోహరముగా నుండును. పీతాంబరమును ధరించి యుండు ఆ భగవానుడు మెడలో దివ్యమైన పూమాలను శిరమున పింఛమును దాల్చియుండును. ఆధ్యాత్మిక జగమున అత్యంత ఉన్నతమైన తన ధామమును గోలోక బృందావనమును గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇచ్చట సూచనగా మాత్రమే తెలిపియున్నాడు. దాని విస్తృత వివరణము బ్రహ్మ సంహిత యందు వసగబడినది. భగవద్ధామమునకు పరమైనది వేరొకటి లేదనియు, అది ఏ పరమ గమ్యస్థానమనియు వేదవాజ్మయము కఠోపనిషత్తు 1:3-11 తెలియజేయుచున్నది. పురుషాన్న పరం ఇచ్చిత్ సా కాష్ట పరమాగతిహు. దానిని పొందినవాడు ఈ భౌతిక జగమునకు తిరిగి రాడు. ఒకే లక్షణములను
కలిగియున్నందున ఆ ధామమునకు మరియు శ్రీకృష్ణునకు ఎట్టి భేదము లేదు. ఢిల్లీ నగరమునకు ఈశాన్యమున 90 మైళ్ళ దూరంలోనున్న బృందావన పుణ్యభూమి. ఆధ్యాత్మిక జగమునందలి ఆ గోల్ ఆ గోలోక బృందావనపు ప్రతిరూపము. శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రిపై అవతరించినప్పుడు మధురా మండలము నందలి 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల ఆ బృందావన భూమి యందే క్రీడించియుండెను. 22వ శ్లోకం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్వంతహస్తాని భూతాని ఏన సర్వమిదుం తతం. సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను, సర్వవ్యాప్తి అయి యున్నాడు, మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది. భావము. పరమగమ్యస్థానము పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామమే అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అది పునరావృత్తి రహితమగు స్థానము. అట్టి ధామమును బ్రహ్మ సంహిత ఆనంద చిన్మయ రసము అని వర్ణించినది. అనగా అచ్చట ప్రతిదియు దివ్యానందపూర్ణమై యుండును. అచ్చట ప్రకటితమగు వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందపూర్ణమే గాని భౌతికము కాదు. సప్తమాధ్యాయమున తెలుపబడినట్లు అచ్చట ప్రకటితమగు సర్వము శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినదే కావున అచ్చటి వైవిధ్యము ఆ భగవానుని విస్తారమే అయి ఉన్నది. ఇక భౌతిక జగమునకు సంబంధించినంత వరకు అతడు స్వధామమునందే సదా నిలిచియుండును, తన భౌతిక శక్తి ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. అనగా శ్రీకృష్ణ భగవానుడు తన ఆధ్యాత్మిక శక్తి మరియు భౌతిక శక్తుల ద్వారా ఆధ్యాత్మిక భౌతిక జగముల యందంతటను నిలిచియుండును. యశ్యంతః స్థాని అనగా సర్వము అతని యందే నిలిచి ఉన్నదని భావము. అనగా ప్రతిదియు అతని ఆధ్యాత్మిక శక్తి యందో లేక భౌతిక శక్తి యందో నిలిచియుండును. ఈ రెండు శక్తుల ద్వారానే ఆ దేవదేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. భక్త్య అను పదము ద్వారా ఇచ్చట స్పష్టముగా సూచించబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని అసంఖ్యాకములుగా నున్న వైకుంఠలోకమందు గాని ప్రవేశించుట కేవలము భక్తి ద్వారానే సాధ్యము కాగలదు. భగవద్ధామమును పొందుటకు ఇతరమైన ఏ పద్ధతియు సహకరింపదు. అట్టి ధామమును మరియు భగవానుని గోపాల తాపన్య ఉపనిషత్తు 3:2 ఏకో వశి సర్వగః కృష్ణః అని వర్ణించినది. అనగా ఆ దివ్యధామమున శ్రీకృష్ణ నామాంకితుడైన దేవదేవుడు ఒక్కడే గలడు. అతడు దివ్య కరుణాపూర్ణుడు. ఒక్కనిగానే స్థితుడై ఉన్నప్పటికీ ఆ దేవదేవుడు కోట్లాది సంపూర్ణ రూపములలో విస్తరించియుండును, నిశ్చలముగా నిలిచియుండును, ఫలములను పుష్పములను పత్రములను కలిగియుండును. వృక్షముతో అట్టి దేవదేవుని వేదములు పోల్చుచున్నవి. శ్రీకృష్ణుని అంశములైన వైకుంఠాధిపతులు చతుర్బాహులు కలిగి
పురుషోత్తముడు, త్రివిక్రముడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ఋషికేశుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు, అది అది పలునామములతో పిలువబడుదురు. శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యధామమైన గోలోక బృందావనమున సదా నిలిచియున్నను. సర్వత్రా వ్యాపించియుండుట చేత సమస్తము సలక్షణముగా జరుగుచుండునని బ్రహ్మ సంహిత 5:37 గోలోక ఏవ వివసత్యఖిలాత్మభూతః అని నిర్ధారించియున్నది. వేదములలో శ్వేతాశ్వత రోపనిషత్తు 6:8 తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అత్యంత దూరములో నున్నను అతని సర్వవ్యాప శక్తులు కలిగి జగమునందలి సమస్తమును క్రమపద్ధతిలో ఎటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించుచున్నవి. సరస్య శక్తి వివిధమైన శ్రూయాతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. 23వ శ్లోకం. యత్ర కాలే త్వనావృత్తి మా వృత్తిం చైవ యోగినః ప్రయాథ యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ ఏ కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను. భావము. సంపూర్ణ శరణాగతులైన అనన్య భక్తులు తమ దేహత్యాగము ఎప్పుడు జరుగునున్న విషయమును గాని ఏ విధముగా జరగనున్నదనేది విషయమును గాని పట్టించుకొనరు. సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో వదిలి సులభముగా నిత్యంతగా సుఖముగా వారు కృష్ణధామమును చేరుదురు. కానీ అనన్య భక్తులుగాక ఆత్మానుభవమునకై కర్మయోగము, జ్ఞానయోగము, యోగాది పద్ధతులపై ఆధారపడిన వారు మాత్రము తగిన సమయమునందే దేహత్యాగము చేయవలసియుండును. దానిపైననే వారు ఈ జన్మ మృత్యువులు కలిగిన జగమునకు తిరిగి వచ్చుటయే లేక తిరిగి రాకపోవటయో ఆధారపడియుండును. యోగి అయిన వాడు పూర్ణతత్వమును సాధించినచో ఈ భౌతిక జగమును వీడుటకు సరైన స్థితిని సమయమును నిర్ధారించుకొనగలడు. కానీ పూర్ణుడుగా గాని వాని సఫలిత యాదృచ్ఛికముగా తగిన సమయమున జరుగు అతని దేహత్యాగముపై ఆధారపడి ఉండును. ఏ సమయమున మరణించినచో తిరిగి వెనుకకు రావలసి అవసరము కలుగదో అట్టి తగిన సమయములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు రాబో శ్లోకములో వివరించుచున్నాడు. ఆచార్యులైన శ్రీ బలదేవ విద్యాభూషణుల వ్యాఖ్యానమును అనుసరించి కాలము అను సంస్కృత పదము ఇచ్చట కాలము యొక్క అధిష్టాన దేవతను సూచించుతున్నది. 24వ శ్లోకం. అగ్నర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాథ గచ్చంతి బ్రహ్మవిదో జనాః. పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావమునందు కాంతియందు పగటి అందలి ఏదేని శుభగడియందు శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు.
అగ్నికా అగ్ని కాంతి పగలు శుక్లపక్షము అను వాటిని తెలిసినప్పుడు వానికి అధిష్టాన దేవతలు కలరనియు వారు ఆత్మ నిష్క్రమించుటకు తగిన ఏర్పాట్లు చేయుదురనియు మనము అవగతము చేసుకొనవలెను. మరణ సమయమున మనస్సు జీవుని వేరొక జన్మను పొందునట్లు చేయును. కానీ పైన తెలుపబడిన సమయములందు యాదృచ్ఛికముగా గాని ప్రయత్నపూర్వకముగా గాని దేహత్యాగము చేసేడి వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలరు. యోగాభ్యాసమునందు నిష్ఠాతులైన యోగులు తాము దేహత్యాగము చేసేడి స్థలమును మరియు సమయమును గలవారును గాని ఇతరులకు అది సాధ్యము కాదు. ఒకవేళ యాదృచ్ఛికముగా వారు ఆ పుణ్య ఘడియలలో మరణించినచో జనన మరణ చక్రమున తిరిగి ప్రవేశింపరు. అట్లు కానిచో వారు తిరిగి జన్మను పొందక తప్పదు. కానీ శ్రీకృష్ణ భక్తి భావనాయుతుడైన భక్తునకు శుభాశుభ సమయములందు దేహమును విడిచినను యాదృచ్ఛికముగా లేక పూర్వ నిర్దేశిత ప్రకారముగా దేహత్యాగము చేసినను వెనుకకు మరలి వచ్చుట అనేడి భయము ఏమాత్రము ఉండదు. 25వ శ్లోకం. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చంద్రమాసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. ధూమమునందు రాత్రియందు కృష్ణపక్షమునందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరలా వెనుకకు తిరిగి వచ్చును. భావము: భూలోకమున కామ్యకర్మలు మరియు యజ్ఞ విధానములందు నిష్ఠాతులైన వారు మరణాంతరము చంద్రలోకమును పొందుదురని శ్రీమద్భాగవతమునందలి 3వ స్కందమున కపిల ముని తెలిపెను. అట్టి ఉన్నతులు చంద్రలోకమును దేవతల గణము ప్రకారము 10,000 సంవత్సరములు జీవించి సోమరసమును పానము చేయుచు జీవితమును అనుభవింతురు. కానీ అంత్యమున వారు మరలా భూలోకమునకే తిరిగి వత్తురు. దీని భావమేమనగా, జడేంద్రియములచే అనుభూతము కాకున్నను ఉన్నతులైన జీవులు చంద్రలోకమున నిలిచియున్నారు. 26వ శ్లోకం. శుక్ల కృష్ణే గతి హ్యాతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్య నావృత్తిమన్య యావర్తతే పునః. ఈ జగత్తును వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల కృష్ణములనేడి 2 మార్గములు కలవు. శుక్ల మార్గమునందు మరణించినవాడు తిరిగి రాకుండును. కానీ చీకటి మార్గమున మరణించినవాడు మాత్రం వెనుకకు తిరిగి వచ్చును. భావము: మరణము మరియు పునరాగమనములను గూర్చిన ఇదే వివరణను శ్రీ బలదేవ విద్యాభూషణులు ఛందోగోప్య ఉపనిషత్తు 5:10, 3:5 నుండి ఉదహరించిరి. కామ్య కర్మతులు తాత్విక కల్పనాపారులు అనంతకాలముగా ఇట్టి మరణమును మరియు పునరాగ మనములందు తగులుకొనియున్నాడు. శ్రీకృష్ణుని శరణుజొచ్చిన కారణముగా వారెన్నడూ దివ్యమైన చరమోక్షమును పొందలేరు.
27వ శ్లోకం. నైతే శృతి పార్థ జన నియోగి ముహ్యతి కచ్చన తస్మత్స రేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గముల నెరిగినప్పటికీ ఎన్నడను మోహమునొందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరపడవగుము. భావము: భౌతిక జగమును వీడినప్పుడు ఆత్మ అనుసరించేది వివిధ మార్గముల ఎడ కలత నొందవలదని శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించున్నాడు. భక్తుడైన వాడు తాను యాదృచ్ఛికముగా మరణింతునాయని గాని లేదా పూర్వ నిర్దేశము ననుసరించి మరణింతునాయని గాని చింతింపరాదు. అతడు కేవలము కృష్ణభక్తి రసభావనయందు స్థిరముగా నిలిచి హరే కృష్ణ మహామంత్రమును సదా జపించవలెను. పైన తెలిపిన రెండు మార్గములలో దేనిని గూర్చి చింతించినను అది కేవలము కలతకు మాత్రమే కారణమని అతడు తెలిసియుండవలెను. శ్రీకృష్ణ భగవానుని సేవలో సదా అనురక్తమగుటయే కృష్ణభక్తి భావనలో లీనమగుటకు ఉత్తమమైన మార్గం. అది ఏ భగవద్ధామునకు మనుజుని పతనమును సురక్షితము, నిశ్చితము, సరళము చేయగలదు. యోగయుక్త అను పదము ఈ శ్లోకములో ముఖ్యమైనది. యోగమునందు స్థితిని పొందినవాడు కృష్ణ భక్తి భావనలో నిలిచి తన కర్మలన్నింటినీ కొనసాగించును. కనుకనే ప్రతి ఒక్కరూ భౌతిక కర్మ లాపముల ఎడ అనాసక్తులై కృష్ణ భక్తి భావనలోనే సర్వము నునరించవలెనని శ్రీ గురుగోపస్వామి తెలిపిరి. అనాసక్తస్య విషయాన్ యదర్హాము పయుంజతః. ఇట్టి యుక్త వైరాగ్యము అనే చేతనే ప్రతి ఒక్కరూ పూర్ణతత్వమును సాధించగలరు. కనుకనే భక్తుడెన్నడను ఈ వివిధ మార్గములచే కలత నొందడు. భక్తియోగము ద్వారా తాను దివ్యధామమునకు చేరుట తథ్యమని అతడు తెలిసియుండుటయే అందులకు కారణము. 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేత తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి సాధ్యం. వేదాధ్యాయము వలన తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞచరణము వలన, దానము వలన లేదా తాత్విక కర్మలను మరియు కామ్యకర్మలను వనరించుట వలన కలుగు ఫలితములు భక్తి మార్గమును చేపట్టు మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుత సేవ నునరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు. భావము: ఈ శ్లోకము కృష్ణ భక్తి రసభావనను మరియు భక్తియుత సేవను గూర్చి ప్రత్యేకముగా చర్చించిన సప్తమ అష్టమాధ్యాయముల సారాంశమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురువు నిర్దేశమునందు వేదాధ్యాయమును కావించుచు ఆయన సన్నిధిలో పలు విధములైన తపస్సులను నిర్వహింపవలసి ఉన్నది. బ్రహ్మచారి అయిన వాడు
గురువాశ్రమమున సేవకునిగా జీవించుచు ఇంటింట భిక్షను స్వీకరించి గురువుకు అర్పించవలెను. గురువుగారి ఆజ్ఞపైననే ఆహారమును స్వీకరించుచు ఒకవేళ ఆయన భోజనమునకు పిలువకున్నచో ఉపసంహ ఉపవసింపవలెను. ఇవియే బ్రహ్మచర్యము ననుసరించువానికి విధింపబడిన కొన్ని వేద నియమములు. విద్యార్థి ఆ విధముగా గురువు చెంత 5 నుండి 20 సంవత్సరముల కాలము వేదాధ్యయనము చేసిన పిమ్మట సమగ్ర లక్షణములు కలిగిన మనుజునిగా రూపొందును. వాస్తవమునకు వేదాధ్యాయమనున్నది విలాసవంతులకు కల్పనా పరుల కొరకు కాక మనసుని ఉత్తమ శీలాభివృద్ధికై ఉద్దేశింపబడినది. ఆ శిక్షణము పొందిన పిమ్మట గృహస్థాశ్రమమునందు ప్రవేశించుటకు బ్రహ్మచారికి అవకాశమొసగబడును. గృహస్థాసునిగా అతడు తన మరింత ఆత్మ వికాసమునకు యజ్ఞములను చేయుచు గీతయందు తెలిపిన రీతిగా దేశ కాలపాత్రలను గూర్చియు మరియు సత్వర రజస్తమో గుణపూర్ణమైన దానములను గూర్చియు తెలిసి దానము చేయవలసియుండును. గృహస్థ ధర్మము నుండి అతడు వానప్రస్థాశ్రమమును స్వీకరించిన పిమ్మట వనములందు వసించుట, వల్కములను ధరించుట, శిరోజములను తొలగించుకుండుట వంటి పలు తపముల నాచరింపవలెను. ఈ విధముగా బ్రహ్మచర్య శ్రమమును, గృహస్థ శ్రమమును, వానప్రస్థాశ్రమమును, ఆ పిదప సన్యాసాశ్రమమును చక్కగా నిర్వహించుట ద్వారా మనుషుడు పూర్ణతత్వ స్థాయికి ఉద్ధరింపబడును. అట్టి వారిలో కొందరు స్వర్గాది ఉన్నత లోకములను పొందుదురు. వారు తమ అభ్యాసములో మరింత ఉన్నతిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జగమునందు నిరాకార బ్రహ్మజ్యోతి యందు గాని లేదా వైకుంఠ లోకములు కృష్ణ లోకమునందు గాని ముక్తిని బడేయగలరు. ఈ మార్గమే వేదాధ్యయనమునందు నిర్దేశింపబడినది. కానీ కృష్ణ భక్తి రసభావనపు విశిష్టత ఏమనగా కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ననర్చుట ద్వారా మనుజుడు సర్వాశ్రమముల యందలి సర్వకర్మలను ఒక్కమారుగా అతిశయించిన వాడగుచున్నాడు. ఈ అధ్యాయమున మరియు సప్తమాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశములను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొనవలెనని ఇదం విదిత్వా యను పదము సూచించుచున్నది. ఈ అధ్యాయములను పాండిత్యము ద్వారా లేదా ఊహాకల్పనల ద్వారా కాక భక్తుల సాంగత్యములో శ్రవణం చేయుట ద్వారా ప్రతి వారను అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెను. గీత యందలి సప్తమాధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు గల 6 అధ్యాయములు భగవద్గీత సారమై ఉన్నవి. మొదటి 6 అధ్యాయములు మరియు చివరి 6 అధ్యాయములు ఆచ్ఛాదనలుగా కలిగిన ఈ నడుమ 6 అధ్యాయములు శ్రీకృష్ణ భగవానుడిచే ప్రత్యేకముగా రక్షింపబడుచున్నవి. భక్తుల సంఘములో భగవద్గీతను ముఖ్యముగా ఈ నడుమ 6 అధ్యాయములను అవగాహన చేసుకొనగలిగిన భాగ్యము కలిగినచో
మనుజుని జీవితము తపస్సులను, యజ్ఞములను, దానములను, ఊహాకల్పనలను అతిశయించి సఫలమగును. ఏలయనా వాని ద్వారా కలుగు ఫలములనన్నింటినీ మనుజుడు కేవలము కృష్ణ భక్తి రసభావన యందు నిలిచి సులభముగా పొందగలడు. భగవద్గీత యందు ఏ కొద్దిపాటి శ్రద్ధయున్నను మనుజుడు దానిని భక్తుల నుండియే నేర్వవలెను. ఏలయన భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్ణముగా అవగతమగుననియు ఇతరులు ఎవ్వరునూ దాని ముఖ్యోద్దేశమును తెలియజాలరనియు చతుర్థాధ్యాయపు ఆరంభములో తెలుపబడినది. కనుకనే గీతను కృష్ణ భక్తుని నుండి మాత్రమే నేర్వవలెను గాని మానసిక కల్పనాపరుల నుండి కాదు. ఇదియే మనుజుని శ్రద్ధకు నిదర్శనమై ఉన్నది. భక్తుల సాంగత్యము కొరకై అన్వేషించి దానిని పొందినప్పుడే మనుజుడు గీతాధ్యయనమును వాస్తవముగా ఆరంభించి దానిని అవగతము చేసుకొనగలడు. భక్తుల సాంగత్యములో పురోగతి నొందుట ద్వారా అతడు భక్తియుత సేవలో నెలకొనగలడు. ఆ సేవ కృష్ణుని గూర్చిన మరియు కృష్ణుని కర్మల రూపము, లీలలు, నామగుణములను గూర్చిన అతని సందేహములను సంపూర్ణముగా నశింపజేయును. సందేహములన్నీను నశించినంత అతడు అధ్యాయములో మరింత నిష్టను పొంది అట్టి నిష్టచే గీతాధ్యాయమునను రుచి కలిగిన క్రమముగా కృష్ణుని గూర్చియే సదా చింతించు భావస్థితికి చేరును. అట్టి కృష్ణ భావనాస్థితి వృద్ధి అయినంత అతనికి కృష్ణుని యందు ప్రేమ ఉదయించును. మానవ జన్మయందలి అత్యంత ఉన్నతమైన ఈ పూర్ణత్వస్థితి భక్తుని ఆధ్యాత్మికాకాశము నందలి కృష్ణలోకమైన గోలోక బృందావనమునకు చేర్చును. అచ్చట భక్తుడు నిత్య సుఖి అయి అలరారును. శ్రీమద్భగవద్గీత యందలి భగవత్ప్రాప్తి అను అష్టమాధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాసము సమాప్తం. 8వ అధ్యాయము ఈ శ్లోకంతో సమాప్తం అయినది. 9వ అధ్యాయం నవ అధ్యాయము అనగా 9వ అధ్యాయం 1వ శ్లోకం. పరమగుహ్య జ్ఞానం. 9వ అధ్యాయంలో 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్య నసూయవే జ్ఞానం విజ్ఞాన హితం యదజ్ఞత్వా మోక్షసేనం శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు నా ఎడ ఎన్నడను అసూయ కలవాడవు కానందున ఈ గుహ్య తమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక స్థితి వలన కలిగేడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు. భావము. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది అధికముగా ఆత్మవిశ్వాసము నొందుచుండును. ఇట్టి శ్రవణ విధానమే శ్రీమద్భాగవతమునందు ఈ విధముగా ఉపదేశింపబడినది. భగవత్కథలు పరమశక్తి పూర్ణములు, భగవత్ సంబంధిత
విషయములను భక్తుల సంఘములో చర్చించినచో అవి అనుభవమునకు వచ్చును. అనుభవపూర్వక జ్ఞానమైనందున ఇది ఎన్నడూను మానసిక కల్పనావాదులు కన మానసిక కల్పనాపరులు లేదా లౌకిక విద్వాంసుల సాంగత్యమున సాధింపబడదు. భక్తులు సదా కృష్ణ భగవానుని సేవలో నిలిచియుందురు. ఆ విధముగా కృష్ణ భక్తి భావనాయుతుడైన జీవుని మనోగతమును శ్రద్ధను గమనించిన ఆ భగవానుడు భక్తుల సాంగత్యములో తనను గూర్చి సంపూర్ణముగా అవగతము చేసుకొనెను. బుద్ధిని అతనికి ప్రసాదించును. కృష్ణపరమగు చర్చ అత్యంత శక్తివంతమైనది. అదృష్టభాగుడైన మనుజుడు అట్టి సాంగత్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసుకొనుటకు యత్నించినచో తప్పక ఆధ్యాత్మికానుభవమును బడయగలడు. తన శక్తి పూర్ణమైన సేవయందు అత్యంత ఉన్నత స్థితిని అర్జునుడు బడయినట్లుగానే చేయుటకే శ్రీకృష్ణుడు తానింతవరకు తెలియజేసిన విషయముల కన్నను పరమ రహస్యమైన వానిని ఈ నవాధ్యాయమున వివరింపనున్నాడు. భగవద్గీతకు ఆది అయినటువంటి ప్రథమాధ్యాయము దాదాపు గీతకు ఉపోద్ఘాతము వంటిది కాగా, ద్వితీయ మరియు తృతీయ అధ్యాయములలో వివరించబడిన ఆధ్యాత్మిక జ్ఞానము గుహ్యము అయ్యున్నది. సప్తమ అష్టమ అధ్యాయములలో చర్చించబడిన విషయములు ప్రత్యేకముగా భక్తియుత సేవకు సంబంధించినవై ఉన్నవి. కృష్ణ భక్తి భావన యందు వికాసమును కూర్చునవైనందున అవి గుహ్యతరము అయ్యున్నవి. కానీ ఈ నవాధ్యాయమున వివరించబడిన విషయములు శుద్ధ భక్తికి సంబంధించినవైనందున గుహ్యతమము అని పిలువబడుచున్నవి. శ్రీకృష్ణ భగవానుని అట్టి గుహ్యతమ జ్ఞానమునందు స్థితిని పొందినవాడు సహజముగా దివ్యుడగును. తాత్కారణముగా అతడు భౌతిక జగమునందున్నను భౌతిక క్లేశములను పొందడు. కనుకనే హృదయపూర్వకముగా కృష్ణ సేవాభిలాషులను కలిగి ఉండేటి వాడు భౌతిక బంధస్థితిలో నున్నప్పటికీ ముక్తునిగానే భావింపబడవలెనని భక్తి రసామృత సింధువు తెలుపుచున్నది. అదేవిధముగా భగవద్గీత దశమాధ్యాయమునందు కూడా భక్తి యందు నియుక్తుడైన వాడు ముక్త పురుషుడని తెలుపబడినది. నవాధ్యాయపు ఈ ప్రథమ శ్లోకమునకు ఒక విశేష ప్రాధాన్యము కలదు. దీని యందలి ఇదం జ్ఞానం అను పదము శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనములను, నవవిధ కర్మలను కూడిన భక్తియుత సేవను సూచించుచున్నది. భక్తియుత సేవ యందలి ఈ 9 అంశములను అభ్యాసం చేయుట ద్వారా మనుషుడు ఆధ్యాత్మిక చైతన్యమును, కృష్ణ భక్తి రసభావనను బడయగలడు. ఆ విధముగా హృదయము భౌతిక కల్మషము నుండి శుద్ధపడినంతటా అతడు కృష్ణ పరజ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసుకొనగలడు. వాస్తవమునకు జీవుడు భౌతికము కాదన్న భావనను పొందుట ఒక్కటే సరిపోదు. అది ఆధ్యాత్మికానుభవమునకు నాంది మాత్రమే. పిదప ప్రతి ఒక్కరూ దేహపరమగు కర్మలు మరియు దేహాత్మ భావన
తొలగిన వాని ఆధ్యాత్మిక కర్మల నడుమ గల భేదమును చక్కగా గుర్తించవలెను. శ్రీకృష్ణ భగవానుని విభూతిపూర్ణ శక్తి ఉన్నత న్యూన ప్రకృతులుగా తెలియబడు అతని వివిధ శక్తులు భౌతిక జగత్తు మొదలగునవి సప్తమాధ్యాయమున ఇదివరకే మనము చర్చించియున్నాము. ఇప్పుడు ఈ నవాధ్యాయమున ఆ భగవానుని వైభవములు విశదీకరించబడుచున్నవి. ఈ శ్లోకము అనసూయావే అను పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. సాధారణముగా గీతా వ్యాఖ్యతలు గొప్ప పండితులైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ అసూయను కలిగియుందురు. మహాపండితులైన వారు కూడా భగవద్గీతకు అసమంజసమగునే వ్యాఖ్యానములు వ్రాయుదురు. వారు కృష్ణుని ఎడ అసూయను కలిగియున్నందున వారి వ్యాఖ్యానములు ప్రయోజన శూన్యములు. కేవలము భగవద్భక్తులు వ్రాసిన వ్యాఖ్యానములు మాత్రమే నిజమునకు ప్రామాణికములు. అసూయాగ్రస్తుడైన వాడెవ్వడును భగవద్గీతను యథాతథముగా వివరింపలేడు మరియు కృష్ణుని గూర్చిన సమగ్రమైన జ్ఞానమును అందించలేడు. కృష్ణుని గూర్చి ఎరుగకయే విమర్శలు కావించువాడు నిక్కముగా మూర్ఖుడు. అటువంటి గీతా వ్యాఖ్యానములను జాగరూకతతో త్యజించవలేను. శ్రీకృష్ణుని పరమ పవిత్రుడను దివ్య పురుషుడను అగు దేవదేవునిగా అవగతము చేసుకొనగలిగిన వానికి ఈ గీతాధ్యాయములు మిక్కిలి ప్రయోజనకరములు కాగలవు. 2వ శ్లోకం 9వ అధ్యాయంలో రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదుముత్తమం ప్రత్యక్ష వగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది మరియు సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానం అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మం యొక్క పూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది. భావము పూర్వము తెలుపబడిన సకల సిద్ధాంతములు మరియు తత్వములు సారమై యున్నందున భగవద్గీత యందలి ఈ అధ్యాయము విద్యలకెల్లా రాజుగా పిలువబడుచున్నది. భారతదేశమునందలి తత్వవేత్తలలో గౌతముడు, కనాదుడు, కపిలుడు, యజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, వైశ్వానరుడు మరియు వేదాంత సూత్ర రచయితయైన వ్యాసదేవుడు అతి ముఖ్యులు కనుక ఇచ్చట ఆధ్యాత్మిక జ్ఞానమునందు గాని లేదా తత్వమునందు గాని ఎట్టి కొరతయూ లేదు. అట్టి సమస్త జ్ఞానమునకు రాజుగా ఈ నవాధ్యాయమును శ్రీకృష్ణ భగవానుడు వర్ణించుచున్నాడు. అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు పలు తత్వాధ్యయనము వలన కలిగేడి జ్ఞానం యొక్క సారమై ఉన్నది. గుహ్యము లేదా దివ్యము నైన జ్ఞానము దేహము మరియు ఆత్మల నడుమ గల భేదమును అవగాహన చేసుకొనుట యందు కేంద్రీకరింపబడును. కావున ఈ నవాధ్యాయము రాజు గుహ్యముగా కూడా తెలుపబడినది. అట్టి రాజు గుహ్య జ్ఞానము భక్తియుత సేవ యందే పరిసమాప్తి నొందును. ఈ వీడియో విన్నవారు ఈ జ్ఞానమును మీరు ఇంకొంతమందికి
పంచగలరని మా మనవి. ఈ భగవద్గీత విన్నవారు అందరూ మీరు కొంతమందికి చెప్పవలసినదిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.